వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా వీడియో చూస్తున్న వాళ్ళు వీడియోని లైక్ చేసి షేర్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోతే సంక్రాంతి అనగానే మనకి ముఖ్యంగా గుర్తొచ్చేవి ముగ్గులు, కోడి పందాలు, అలాగే పల్లెటూరి సాంప్రదాయాలు, ఆచారాలు, అలాగే కుటుంబము, మనకి ఫ్యామిలీ అన్నీ గుర్తొస్తాయి. అలాగే మనకి సంక్రాంతి అంటే ముఖ్య పాత్ర పోషించేవి ఇంకొకటి సినిమాలు. సంక్రాంతికి ప్రతి ఏడాది భారీ ఎత్తున సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. అందులో కొన్ని హిట్ అవుతాయి, ఒకటో రెండు అలా హిట్ అవుతూ ఉంటాయి, కొన్ని ఫ్లాప్ అంటే కొద్దిగా నిరాశపరుస్తూ ఉంటాయి. అలాగే గత ఏడాది అయితే మనకి గుంటూరు కారము, హనుమాను, సైంధవ్ సినిమాలు అయితే సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యాయి. వీటిలో హనుమాన్ ఎంత భారీ విజయం సాధించిందో మనకు తెలుసు, మనందరికీ తెలుసు. ప్రపంచవ్యాప్తంగా మనకి తెలుగువారు గర్వించదగ్గ సినిమాగా ఇది హనుమాన్ వచ్చింది. ఇంకా గుంటూరు కారం అయితే స్టార్టింగ్లో నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ అలాగా కలెక్షన్స్ పరంగా, మూవీ పరంగా కొద్దిగా బాగానే హిట్ అయింది. ఇంకా సైంధవ్ మూవీ అయితే ఫ్లాప్ అయింది. ఈ ఏడాది కూడా సంక్రాంతి కానుకగా అయితే మనకి గేమ్ చేంజర్, డాకు మహారాజు, సంక్రాంతికి వస్తున్న మూవీస్ రిలీజ్ అయ్యాయి. మనం సినిమా అంటే కలెక్షన్స్ పరంగా చూడాలి, ఫ్యామిలీ పరంగా చూడాలి, సెంటిమెంట్ పరంగా చూడాలి, కమర్షియల్గా చూడాలి, యాక్షన్ పరంగా ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి మనము సినిమా ఏది బాగుంది, ఏది విన్ అయింది, ఏది బాగా కలెక్షన్స్ అన్ని బాగా వచ్చాయని మనము డిసైడ్ చేయాలి. ఇంకా మనకి ఈ స్టోరీ విషయానికి వస్తే గేమ్ చేంజర్ మూవీ అయితే ఒక కమర్షియల్ మూవీ. అది చదువుకున్న వాళ్ళకి అంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో రాజకీయాలు, ప్రజెంట్ మనకి సొసైటీ ఎలా ఉంది అన్న దాన్ని బేస్ చేసుకుని శంకర్ గారు అయితే మూవీ తీశారు. ఈ మూవీ స్టోరీ ఏంటంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్కి, ఒక కరప్టెడ్ పొలిటీషియన్కి మధ్య ఉన్న స్టోరీ ఇది. ప్రజెంట్ సిచ్యువేషన్ని దృష్టిలో పెట్టుకొని మన డైరెక్టర్ శంకర్ గారు అయితే బాగా తీశారు మూవీ. ఇంకా డాకు మహారాజ్ అయితే ఒక యాక్షన్ మూవీ, మన బాలకృష్ణ గారు నటించింది. అయితే ఇది ఒక పల్లెటూరులో నీరు గురించి అయితే పోరాడడానికి మన బాలకృష్ణ గారు విలన్స్ నీరు ఇవ్వకుండా ప్రజల్ని ఎలా హింస పెడుతున్నారు దానికోసం పోరాడే మూవీ అయితే మన డాకు మహారాజ్. ఇంకా సంక్రాంతికి వస్తున్నామైతే ఒక పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ. ఒక మూడు గంటలు థియేటర్లో ప్రశాంతంగా నవ్వుకోవడానికి, ఒక ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళడానికి ఒక మంచి మూవీ అని చెప్పాలి. ఇంకా మనకి గేమ్ చేంజర్ మూవీ అయితే ఒక చదువుకున్న వాళ్ళకి అలాగే యూత్కి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ బాగా ఎక్కుతుంది. సంక్రాంతికి వస్తున్నామైతే ఫ్యామిలీస్కి బాగా ఎక్కుతుంది. ఇంకా మనకి డాకు మహారాజ్ అయితే అది కూడా యూత్కి యాక్షన్ ఎంటర్టైనర్ కాబట్టి మళ్ళీ 1-2 సార్లు అలాగా మళ్ళీ రిపీటెడ్గా చూసే సినిమా డాకు మహారాజ్. ఇంకా మూవీస్ అయితే ఈ మూవీస్ రిలీజ్ అయిన దగ్గర నుంచి వచ్చిన టాక్ కలెక్షన్స్ ఇవన్నీ మనం చూస్తే గేమ్ చేంజర్ అయితే స్టార్టింగ్ కొద్దిగా నెగిటివ్గానే ఉంది. టాక్ మిక్స్డ్ టాక్ వచ్చింది, డిబేట్ టాక్. కొంతమంది బాగోలేదు అంటున్నారు, కొంతమంది బాగుంది అన్నారు. అలాగా స్టార్టింగ్ ఫస్ట్ డే నుంచి అయితే అలా నెగిటివ్ ఉంది. కానీ మనం ఈ పండగ 2-3 రోజులుగా చూసుకుంటే ఫ్యామిలీస్ అలాగే మనకి కుర్రాళ్ళు, యూత్ వీళ్ళందరూ వెళ్తున్నారు. వీళ్ళందరూ చూసి సినిమా అయితే బాగుంది, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్కి బాగా మ్యాచ్ అయింది, దీన్ని అంత చండాలంగా బయట నెగిటివ్గా అంటున్నంత చండాలంగా అయితే లేదు అని ఈ మూవీ గురించి అంటున్నారు. డాకు మహారాజ్ కూడా కలెక్షన్స్ పరంగా బాగానే ఉంది, అలాగే యాక్షన్ ప్రజెంట్ మాస్గా ఉంది కాబట్టి బాలకృష్ణ గారిది ప్రజెంట్కి యూత్కి కూడా బాగా నచ్చుతుంది. సంక్రాంతికి వస్తున్నామైతే ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాబట్టి మనం సంక్రాంతికి మనం స్పెషల్గా చెప్పవసరం లేదు. ఫ్యామిలీస్ అందరూ వెళ్ళి 3 hours అయితే ప్రశాంతంగా కడుపొబ్బ నవ్వుకునే సినిమాగా ఉంది. మనకి పండగ అంటే ఫ్యామిలీ వాళ్ళందరూ ఏం కోరుకుంటారు, ఒక మాస్ మూవీ. నార్మల్గా అయితే మనకి ఫ్యామిలీ ఎంటర్టైనరే కోరుకుంటారు. నార్మల్ టైంలో ఎప్పుడైనా మనకి మూవీ అంటే ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, ఒక 3 hours ట్విస్ట్లు అంటే 3 hours సీట్లోంచి అలాగా ఉండిపోయి కదలకుండా ఈ నెక్స్ట్ ఏం జరుగుతుంది అని చూసేసి మూవీస్ ఎక్స్పెక్ట్ చేస్తారు. లేదంటే 3 hours ప్రశాంతంగా మనకి థియేటర్లో నవ్వుకోవడానికి కానీ ఫ్యామిలీ అంతా ఎమోషన్ సెంటిమెంట్స్గా వర్కౌట్ అయ్యేలాంటి మూవీస్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తారు. అలాంటి మూవీస్ అలాగా మనము సంక్రాంతికి ఆ కోణంలో చూస్తే సంక్రాంతికి వస్తున్న మూవీ అయితే బాగానే ప్లస్ అయిందని చెప్పాలి. ఎందుకంటే ఆ మూవీ 3 hours చూస్తున్నంతసేపు థియేటర్లో అయితే కడుపుబ్బ అసలు థియేటర్ సీట్లలోంచి కూర్చొని కింద పడి పగలబడి నవ్వారనే చెప్పాలి. ఆ మూవీ ఫ్యామిలీకి అలాగే సెంటిమెంట్గా కూడా బాగానే ఉంది. మనకి నవ్వుకోవడానికి ఫ్యామిలీ అంతా మనము పెట్టిన టికెట్ ప్రైస్కి న్యాయం జరిగిందిరా, ఫ్యామిలీ పండగని మూవీకి అయితే మనం బాగానే ఎంజాయ్ చేసాము అనేంతలా ఉంది. గేమ్ చేంజర్ మూవీ కూడా
యూత్కి అలాగే చదువుకున్న వాళ్ళు ఉన్నారు కదా, ఎడ్యుకేటెడ్ పీపుల్, వాళ్ళకి కూడా ఎలా ఉండాలి, మనము ప్రజెంట్ సొసైటీలో ఎలా ఉండాలి, మనము ఎలాగుంటే మనము ఈ సొసైటీలో ఎలాగా మనము బాగా పికప్ అవుతాము, ఏ కరప్షన్ మనకి పొలిటీషియన్స్ అంతా ఎలా కరప్షన్గా ఉండాలి, ఇంత నిజాయితీ గల ఐఏఎస్ ఆఫీసర్ ఇలాగుంటే ఎలా ఉంటుంది అనేది బాగా చూపించారు. అది కూడా బాగానే సక్సెస్ అయిందని చెప్పాలి ఈ సంక్రాంతికి. డాకు మహారాజ్ కూడా బాలకృష్ణ గారి యాక్టింగ్, ఆయన యాక్షన్ గురించి అయితే మనం వేరే చెప్పనవసరం లేదు. ఆ మూవీ కూడా ప్రజెంట్ మాస్ ఆడియన్స్కి, యూత్కి అలాగే బాగానే కరెక్ట్ అయిందనే చెప్పాలి. ఇంకా మూవీ రివ్యూస్ అయితే దేనికదే సపరేట్ మూవీ. ఇంకా ఈ 3 మూవీస్లో సంక్రాంతి విన్నర్ ఏదైనా మనం చూసుకుంటే 3 దేనికది డిఫరెంట్ జానర్స్ మూవీసే. గేమ్ చేంజర్ అయితే పక్కా కమర్షియల్ మూవీ, డాకు మహారాజ్ అయితే మాస్ ఎంటర్టైనర్, మనకి సంక్రాంతికి వస్తున్నామైతే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఇంకా మనము దీనిలో దేనికదే కాబట్టి మనం దీనిలో ఏది హిట్ అయింది, ఏది విన్నరు అని మనము ఎంచడానికి లేదు. 3 మూవీస్ దేనికదే తోపులా ఉన్నాయి. సంక్రాంతికి వస్తున్నాము హిట్ అయింది, బాగానే ఉంది. మనకి గేమ్ చేంజర్ బాగానే ఉంది, డాకు మహారాజ్ బాగానే ఉంది. గేమ్ చేంజర్ మూవీ అయితే మనకి వెంటనే ఎక్కదు, చూసిన వెంటనే స్టార్టింగ్ కూడా మనం నెగిటివ్ చూసాము. ఇప్పుడు అలా ఫ్యామిలీస్, యూత్ అలా వీళ్ళందరూ వెళ్ళడం బట్టి ఇప్పుడు కొద్దిగా పాజిటివ్ అంతా అలాగా మెల్లమెల్లగా వస్తుంది. కాబట్టి గేమ్ చేంజర్ మనము దాన్ని పక్కన పెట్టుకుంటే డాకు మహారాజ్ సంక్రాంతికి వస్తున్నాం. ఇది బాలకృష్ణ గారి గురించి అయితే మనం మ్యాక్సిమం అందరూ మాసే ఎక్స్పెక్ట్ చేస్తారు. వెంకటేష్ గారి గురించి అయితే లాస్ట్ ఇయర్ సైంధవ్ సంక్రాంతికి వచ్చింది, అది పెద్దగా ఆడలేదు. ఈ గుంటూరు కారంకి మనకి హనుమాన్ మూవీ మధ్యలో అయితే అప్పుడు మాస్ మూవీ, అది అంటే ఎమోషన్ అవన్నీ ఉన్నాయి కానీ అది కొద్దిగా మాస్ మూవీయే దీంతో పోల్చుకుంటే, సంక్రాంతికి వస్తున్నాంతో పోల్చుకుంటే. మనకి వెంకటేష్ గారు అంటే బాగా గుర్తుంచేది ఫ్యామిలీ మూవీ, మంచి సెంటిమెంట్, ఎమోషన్, కామెడీ ఉంది కదా, F2, F3 పాత సినిమాలు, ఇంట్లో ఇల్లాలు, వంటిల్లో ప్రియురాలు, ఇవన్నీ. కాబట్టి ఇప్పుడు అలాంటిది వచ్చింది కాబట్టి సంక్రాంతికి వస్తున్న మూవీ ఈ సంక్రాంతికి అయితే బాగా సక్సెస్ అయిందని చెప్పాలి. కలెక్షన్స్ పరంగా అయినా, ఎంజాయ్మెంట్ పరంగా అయినా, ఫ్యామిలీ పరంగా అయినా బాగానే హిట్ అయిందని చెప్పాలి. కాబట్టి ఈ 3 మూవీస్ దేనికదే కాబట్టి 3 ప్రజెంట్ దీనికి 3 దేనికవే టికెట్లు దొరకడం లేదు. సినిమా ఫ్యామిలీ వాళ్ళు అందరూ వెళ్తున్నారు కాబట్టి వెళ్తారు. సంక్రాంతి అంటే 10 మంది, 15 మంది, 5 మంది, 20 మంది అలాగా. కాబట్టి 3 బాగానే ఉన్నాయి మూవీస్ అయితే ఈ సంక్రాంతికి. మనము ఇది హిట్ అయింది, ఇది పోయింది, ఇది బోరింగ్ గా ఉంది అని మనం ఎంచడానికి అయితే లేదు. ఈ సంక్రాంతికి 3 సినిమాలు చాలా బాగున్నాయి. మనకి ఈ సంక్రాంతికి ఫుల్ ప్యాక్ గా వచ్చాయి మూవీ అయితే. 3 మూవీస్ అయితే మనకి 3 మూవీస్ 3 రోజులు పండుగ ఉంటుంది కాబట్టి మనకి 3 రోజులు 3 రోజుకి ఒక సినిమా అయినా చూసినా మనకి అన్నీ కవర్ అయిపోతాయి. 3 మూవీస్ బాగున్నాయి. మనకి ఈ సంక్రాంతికి బాగానే 3 డైరెక్టర్లు, శంకర్ గారు, అనిల్ రావుపూడి గారు, అలాగే బాబీ గారు. ఇంకా హీరోలు అయితే రామ్ చరణ్ గారు, మనకి బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు. మంచి విందు భోజనం సంక్రాంతికి, అసలు సిసలైన పండగ అంటే ఎలా ఉంటుంది ఈ మూవీస్ అయితే చూపించారు. ఇంకా ఈ మూవీస్ కలెక్షన్స్ కూడా బాగానే వస్తున్నాయి. సంక్రాంతికి వస్తున్నాము, డాకు మహారాజు, గేమ్ చేంజర్ మూవీ కలెక్షన్స్ కూడా దేనికదే. ఇంకా సంక్రాంతికి వస్తున్నామైతే అది లో బడ్జెట్ కానీ బాగానే తీసారు, తక్కువ బడ్జెట్తోనే అయింది కాబట్టి దానికైతే డబల్కి 3 బాగానే వస్తాయి కలెక్షన్స్ ఈ పండగ టైంలో ఉంది కాబట్టి. డాకు మహారాజ్ కూడా మినిమం కొద్దిగా మరీ హై కాదు, మరీ లో కాదు, మీడియంలో పెట్టారు ఈ బడ్జెట్. దీనికి కూడా మ్యాక్సిమం రికవర్ చేసేస్తుంది. గేమ్ చేంజర్కి అయితే ప్రజెంట్ ఉన్న నెగిటివ్ టాక్ కావాలని కొంతమంది చేస్తున్నారు, అలాగే కొంతమంది ఎక్కడం లేదు సినిమా. దానివల్ల కొద్దిగా దానికి బ్రేక్ ఈవెన్ అయితే 227 crores 227 కోట్లు రావాలని మనం అనుకున్నాం ముందే. అదైతే కొద్దిగా కష్టంగానే ఉందని చెప్పాలి. ఏమో చెప్పలేము. ఇప్పుడు సంక్రాంతి అయిపోయిన తర్వాత కొద్దిగా ఫ్యామిలీస్ అయితే మనం నిజం మాట్లాడుకుంటే సంక్రాంతికి వస్తున్న మూవీకి అయితే కొద్దిగా తగ్గుతారు అనుకుంటున్నాం. అయితే నేనైతే అనుకుంటున్నాను ఇలాగని. కాబట్టి గేమ్ చేంజర్కి తర్వాత అయితే వస్తాయి అనుకుంటున్నాను, కానీ బ్రేక్ ఈవెన్ అయితే కొద్దిగా కష్టమే, కానీ మరి ఇంపాసిబుల్ అయితే కాదు. కాబట్టి గేమ్ చేంజర్ని మనం పక్కన పెట్టుకున్న ఈ 2 మూవీస్ అయితే మనకి కలెక్షన్స్కి, ప్రొడ్యూసర్కి, అలాగే మూవీ టీం మొత్తానికి ప్రాఫిట్లోనే ఉంచుతాయి. ఇంకా ఈ మూవీ రివ్యూస్ అయితే సంక్రాంతి విన్నర్ ఎవరని మనం చూసుకున్నాం. 3 మూవీస్ విన్నరే, అంటే కంబైన్డ్ విన్నర్స్ చూసుకుంటున్నాం మనం. ఇంకా ఇది గైస్, మీరైతే సంక్రాంతి అనేది మీరు ఎలా ఎంజాయ్ చేశారు, మీ ఫ్యామిలీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారు కదా అందరూ, అది బాగా ఎలా ఎంజాయ్ చేశారు అనేది తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మీరు ఏ మూవీ అయితే ఈ సంక్రాంతికి హిట్ అయింది, ఏది బాగుంది అని అనుకుంటున్నారో అది తప్పకుండా మర్చిపోకుండా కామెంట్ చేయండి కింద. అలాగే
ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ గైస్.